క్లియర్ ఉందా మీకు? చెప్పండి సార్. లా ఆఫ్ అట్రాక్షన్ అని అది విన్నారన్నా? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కానీ విన్నానండి. మీ స్టాండ్ ఏంటన్నా దాని మీద? అది ఇట్స్ సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే చిన్న విషయాన్ని పెద్ద బోగస్ కథంతా అల్లి చెప్తారండి. ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు 10 సార్లు కోరుకుంటే జరిగిపోద్ది. ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఓకే, ఆటోమేటిక్ గా అన్ని మీకే అట్రాక్ట్ అవుతాయి, సక్సెస్ మీకు అట్రాక్ట్ అవుద్ది, అదే వచ్చేస్తుంది అని టోటల్ బోగస్ అండి. ఆ విషయం ఏంటి అంటే మీ మైండ్ సెట్ ని గెలుపు కోసం రెడీ చేసుకుంటే మీరే గెలుపు వైపుకి వెళ్తారు. గెలుపు మీ దగ్గరికి రాదు, మీరు పని చేసి తీరాలి. మన వాళ్ళు ఎట్లా రాసుకుంటారంటే ఈ కబుర్లు ఎలా ఉంటాయంటే ఏవో ఈ 4 సూత్రాలు ఫాలో అయ్యి గట్టిగా నువ్వు కోరుకుంటే చాలా వచ్చేస్తుంది, నీకు ప్రపంచం నీ దగ్గరికి తెచ్చేస్తాను. ఏం లేదండి, ఇది ఓన్లీ మన ఈ వీళ్ళేంటది మోటివేషనల్ స్పీకర్స్ వాడుకునే కబుర్లు అనమాట. పని చేయాల్సిందంతా మీరేనండి. వ్యాపారం కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని మీరు మీ చేత్తోనే చేయాలి. అది చేసుకోవాలి అంటే మీకు ఒక ప్లాన్ కావాలి, ప్రణాళిక కావాలి, ప్రాజెక్ట్ ప్లాన్ కావాలి. అది మీరు రాసుకోవడానికి మీకు ఏ హెల్ప్ అయినా తీసుకోండి. ఇగో ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, లేకపోతే సీక్రెట్ అనుకోండి, ఇంకేదైనా సరే. ఇంకొన్నేవో విచిత్రమైన వర్డ్ చెప్తారు, మేనిఫెస్టేషన్ అని, ఆ సొల్లు కబుర్లన్నీ చెప్తారు. డూ వాట్ ఎవర్ యు డూ. కాకపోతే మీరు మాత్రం మీ సక్సెస్ మీ దగ్గరికి రావాలి అంటే మీరు దాని దగ్గరికి వెళ్ళాల్సిందే. మీరు కష్టపడి పని చేయాల్సిందే. 2 ఏళ్ళు పట్టుద్దో, 3 ఏళ్ళు పట్టుద్దో, 10 ఏళ్ళు పట్టుద్దో, మీరు పని చేస్తేనే అవుద్ది తప్ప మీరు నమ్ముకున్నందుకు ఏది కాదండి. నమ్మకానికి అస్సలు విలువ లేదు. ద ఓన్లీ థింగ్ నమ్మకం ఒకటి ఇంటర్లింక్ చేయించామా? చెప్పండి. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ మొక్కుకుంటారు కదా, ఈ మొక్కు తీరింది మేము మొక్కుకున్నాం దేవుడికని మళ్ళీ మొక్కు తీర్చుకుంటారు కదా, ఇది ఎట్లా వీళ్ళు గట్టిగా అనుకోవడం వల్ల జరిగేది కాదంటారా? అదే కదా, గట్టిగా అనుకోవడం వల్ల కదా. ఇప్పుడు నేను పాస్ అవ్వాలని నేను కూర్చుంటాను, నేను చదవకుండా పాస్ అవుతానా? ఎగ్జామ్ రాయకుండా పాస్ అవుతానా? మరి నేను చదువుకోవాల్సింది నేనే, అర్థం చేసుకోవాల్సింది నేనే, బుర్రలో గుర్తుపెట్టుకోవాల్సింది నేనే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సింది నేనే, రాయాల్సింది నేనే, వచ్చాక రిజల్ట్స్ చూసుకోవాల్సింది నేనే. దేవుడు ఏం చేశాడండి? రైట్. సో నా నమ్మకం ఎంతవరకు అంటే నేను కష్టపడి చదవటానికి ఉపయోగపడేలాగే ఉండాలి. అంతేగాని నీ బాధ్యత అంతా తీసుకెళ్లి దేవుడి మీద పడేసేసి నువ్వు మనం గాలికి తిరగడం కాదు. రైట్. కాకపోతే జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాక, నువ్వు ఏం చేసినా సరే నువ్వు మాత్రం ఇన్నిసార్లు శ్రీరామ్ కోటో లేకపోతే వెంకటేశాయ నమః ఏదో ఒకటి రాయి నువ్వు, లేదా ఇదిగో ఇది తీసుకెళ్ళి మొక్కుకో, దేవుడికి మొక్కుకో, పాస్ అయితే వచ్చి కొబ్బరికాయ కొడతానో గుండు చేయించుకుంటానో అని చదవాల్సిన పనులు మానేసేసి ఇవన్నీ చేస్తే ఏమొస్తాయి? చదివేసిన తర్వాత ఇవన్నీ చేశారనుకోండి, ఇట్స్ ఓకే, సరే ఎవడి కర్మకు ఎవడి బాధ్యుడు, వాడి టైంలో వాడు చేసుకుంటున్నాడు అని. సో చదవకుండా దేవుడి మీద నేను భారం పెట్టాను కాబట్టి నన్ను చేయించాల్సిన బాధ్యత అతందే, దేవుడిదే అని అనుకోవడం ఎంత అమాయకత్వం, వెర్రితనమో. ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకాలు చదివిన గట్టిగా కోరుకుంటే నా దగ్గరకు వచ్చేస్తాయి వస్తువులు, విషయాలు, గెలుపులు అని అనుకోవడం అంతే అమాయకత్వం, మూర్ఖత్వం అండి. దీంట్లో సైన్స్ కి ఏమి ఉండదంటారు ఇంకా అట్లా? ఏం లేదు. ఏదైనా సరే మోటివేషన్ స్పీకర్స్ చెప్పేది, ఇవన్నీ చేసేది ఓన్లీ మీ మైండ్ సెట్ ని ఒక స్టేజ్ కి తీసుకురావడానికి. చేయాల్సిన పని మీదే. వర్క్ హ్యాస్ టు బి డన్. మీ చేతుల ద్వారా మీరు చేయాల్సిందే తప్ప వాళ్ళు నమ్మినందువల్ల బ్రెయిన్ లోంచి ఏ పనులు కావండి. అది ఎగ్జామ్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే. సో దాన్ని మీరు నిజం అనుకుని, లేకపోతే అది చదవగానే అదేదో సూత్రాలు చెప్పుద్ది, ఆ సూత్రాలు ఫాలో అవ్వగానే ఆ సూత్రాలు లేకపోతే ఏదైనా సరే మీ ప్రణాళికను సెట్ చేయడానికి సహాయపడాలంతే. ప్రణాళిక రాసుకోవాల్సింది కూడా మీరే. ఓకేనండి.